మనం స్టార్టింగ్ చేయటమే 2008లో ఒక నైట్ క్రీమ్‌తో స్టార్ట్ చేయటం జరిగింది. సో, నైట్ క్రీమ్‌లో వచ్చే రిజల్ట్స్, ఆ గ్లోనెస్ అనేది చూసి ఒక 30, 45 డేస్ తర్వాత కస్టమర్స్ క్వెషన్స్ ఎక్కువయ్యాయి. లైక్ నైట్ క్రీమ్‌తో ఇంత మంచి రిజల్ట్స్ ఉంది. మళ్ళీ మేము డేలో బయటకి వెళ్తూ ఉన్నాం. సో, మళ్ళీ ట్యాన్ అయిపోతుంది. లైక్ డార్క్‌నెస్ అనేది నౌ-ఏ-డేస్ వెరీ కామన్‌గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. సో, దాన్ని కంట్రోల్ చేయటానికి ఒక డే క్రీమ్ అనేది రావటం జరిగింది. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ డే క్రీమ్. అండ్ డే అంతా ప్రొటెక్షన్ ఉన్నా సరే మళ్ళీ హ్యాండ్స్ అంతా ఫేస్‌కి లైక్ హ్యాండ్స్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. సో, హ్యాండ్స్ కలర్ ఇంప్రూవ్‌మెంట్ కావాలి అంటే పర్ల్ బాడీ కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోజిక్ యాసిడ్ సోప్స్ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో, లిప్స్ అంతా అంటే ఫేస్ ఫెయిర్ అయితే లిప్స్ డార్క్‌గా కనిపిస్తున్నాయంటే లిప్స్‌కి లిప్ కేర్ కిట్ అనేది రావటం జరిగింది. సో అంత ఇంటర్లింక్డ్ అనమాట. ఒకదాన్ని అడిగితే దీని నుంచి ఇది, దీని నుంచి ఇది పుట్టిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. అంటే మేము ఏ ప్రోడక్ట్ కూడా మేము ఏదో ప్లాన్ చేసి మేము మార్కెట్లోకి తేయలేదండి. సో, యూజ్ చేసిన కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్లోంచి వచ్చినవి ఈ అవుట్పుట్ అనేవి. అండ్ ఈ ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక ప్రోడక్ట్ తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వెంటనే లాంచ్ అవ్వలేదు. మీరు అడగడం అంటే మీ ఫీడ్బ్యాక్స్ అనేవి మేము తీసుకొని మా మేడం అనురాధ గారు కానీ, మా సార్ ఆనందస్ రామ్మోహన్ సార్ కానీ వాళ్ళకి మా టీం నుంచి మేము వాళ్ళకి అవుట్పుట్ ఇలాగా కస్టమర్స్ ఇలా అడుగుతున్నారు రిక్వైర్మెంట్. సో, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అనేవి మేము ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్స్ రివ్యూస్ అనేవి మేము వాళ్ళ దగ్గర తీసుకువెళ్తాము. తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు మా టీం ఉంటారు, R&D టీం ఉంటుంది, మా టెక్నికల్ టీం. సో, వాళ్ళతో డిస్కస్ చేసి అవుట్పుట్ తీయడానికి అంటే ఈ ప్రాబ్లమ్కి అసలు ఏ ప్రోడక్ట్లో సొల్యూషన్, సో ఏం చేస్తే ఈ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయొచ్చు అని వాళ్ళు టీమ్గా డిస్కస్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చిన అవుట్పుట్ అనేది అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్ట్ చేసి R&D సర్టిఫికేషన్ తీసుకొని ఇలా అన్ని రకాలుగా సర్టిఫై అయిన తర్వాత కూడా వచ్చాక ఫస్ట్ మేడం సార్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత మా టీం అంతా వాడతాం మేము. ఓకే. సో, ఫస్ట్ మాకు ఇస్తారు. మాకు ఇచ్చినప్పుడు మేము వాడి అంటే టెస్ట్ అండ్ ప్రూవ్. ఎందుకంటే మా ఫీడ్బ్యాక్ కూడా అంటే లైక్ ఆ టెక్స్చర్ ఎలా ఉంది, యూజ్ చేసేటప్పుడు మేము ఎంత హ్యాపీగా మా స్కిన్ ఎలా ఫీల్ అవుతుంది. సో, ఈ రివ్యూస్ అన్నీ కూడా మేము చెప్పినప్పుడు దాన్ని ఇంకా బెటర్ ఇంప్రూవ్. ఎందుకంటే ఇప్పుడు మేము ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్నా కూడా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అంటేనే ఒక ఎవరెస్ట్ మీద పెట్టేశారు ట్రస్ట్లో. సో, మేము ఏ ప్రోడక్ట్ లాంచ్ చేద్దామన్నా కూడా అంత ట్రస్ట్గా ఉన్నప్పుడు కస్టమర్స్ అనేది దాన్ని మేము మిస్ చేసుకోము. అందుకే మేము గ్లోబల్ వైజ్గా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మంచి ఇంగ్రీడియంట్ ఉంది అని మా రీసెర్చ్ టీం చెప్పింది అంటే మా సార్ మ్యామ్ ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్ తీసుకురావాలి. రైట్. సో, ఎంత ప్రైస్ అనేది నాట్ ఎ మ్యాటర్, కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి. వాళ్ళకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో 100% క్లియర్ అవ్వాలి. సో, అలా వచ్చినవే ఈ నైట్ క్రీమ్, గోల్డ్ సిరమ్, ఎస్పెషల్లీ 24 క్యారెట్స్ గోల్డ్ సిరమ్ అదైతే మా దగ్గర ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకేనండి. దేనికి పనికి వస్తుందండి? 24 క్యారెట్స్ గోల్డ్ సీరం అనేది స్పెషల్గా మనకి స్కిన్ పైన ఓపెన్ పోర్స్ ఏవైతే ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి మనకి పోర్స్ అనేవి మనకి లైక్ ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి, ఇంప్యూరిటీస్ అనేవి మనకి డెడ్ స్కిన్ లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి మనకి ఓపెన్ పోర్స్ అనేవి ఉంటాయి. బట్ దాని లార్జ్ సైజ్ అనేది పెద్దగా ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే పెద్దగా హోల్స్ అనేవి కనబడడం, అనీవన్గా స్కిన్ టోన్ అయిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వాటికి స్పెషల్గా ఈ 24 క్యారెట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ 24 క్యారెట్స్ గోల్డ్ సీరం అనేది లైక్ కొన్ని డ్రాప్స్ మనం ఫేస్కి నెక్కి అప్లై చేస్తే దాంట్లో ఉండేటువంటి గోల్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా స్కిన్ లోపలికి పెనిక్యూట్ అవ్వటం ద్వారా స్కిన్ స్మూత్నింగ్ ఇన్స్టెంట్గా నా గ్లో మీకు తెలుస్తుంది. సో, ఇన్స్టెంట్గా గ్లో రావటం కానీ, బ్రైట్ లుక్ రావటం కానీ, కొలాజిన్ అనేది ప్రొడక్షన్ జరగటం కానీ, సో ఈ బ్రైట్నెస్ రావటానికి ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ 24 క్యారెట్ సీరం అనేది అద్భుతంగా ఉంటుందండి. అందుకే మాది అసలు ఆ 24 క్యారెట్ సీరం ఒకటి, అండ్ పర్ల్ బ్యూటీ కోజిక్ సోప్స్ ఒకటి, అండ్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్, ఈ 3 ప్రోడక్ట్స్ అయితే ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే వస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం మేడం మాకు అంటే అంత సక్సెస్ రేట్లో అవి ఉన్నాయి. రైట్. సో, అందుకే అవి ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది.